హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేనేం చెప్తున్నానంటే, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు గివ్ అప్ విచ్ మేక్ యూ సిక్? అంటే ఏ పనులు చేస్తే మీరు సిక్ అయిపోతారు? ఏ పనులు మీరు మానుకుంటే సిక్ అవ్వకుండా ఉంటారు, హెల్తీగా ఉంటారు అనేవన్నమాట. సో, యూజువల్‌గా సిక్‌గా చేసేవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయ్యుండొచ్చు, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అయ్యుండొచ్చు, బిహేవియరల్ ఫ్యాక్టర్స్ అయ్యుండొచ్చు. అవి డైరెక్ట్‌గా హెల్త్‌ని హార్మ్ చేయొచ్చు, ఇండైరెక్ట్‌గా హెల్త్‌ని హార్మ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ ఎట్ నైట్. నైట్ టైము స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోద్ది బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ వల్ల. దానివల్ల ఓవరాల్ హెల్త్ డిస్టర్బ్ అవుతది. సో, ఈవినింగ్ 6:00 దాటిన తర్వాత, 5:00 దాటిన తర్వాత ఎలక్ట్రానిక్స్‌కి స్క్రీన్స్ గానీ, టీవీ గానీ బిఫోర్ బెడ్ తక్కువ చూస్తే మంచిది. అండ్ బ్లూ లైట్ బ్లాకింగ్ మెథడ్స్ యూజ్ చేసుకొని స్క్రీన్స్ చూడాలి ఒకవేళ అవసరమైతే. లేకపోతే మానేసేయాలి పూర్తిగా. బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ అనేది చాలా ఇబ్బందికరం అనమాట స్లీప్ హ్యాబిట్స్‌కి. నిద్ర సరిగ్గా పట్టదు. ఒకవేళ ఫుల్‌గా నిద్రపోతున్నానండి డీప్‌గా అన్నా ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఇన్ స్లీప్ ఉంటుంది బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ వల్ల. సో, నైట్ టైము బ్లూ లైట్ ఎక్స్‌పోజర్‌ని అవాయిడ్ చేస్తే మంచిది. నెక్స్ట్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. కొన్ని ప్లాస్టిక్స్, పెస్టిసైడ్స్, ఫ్రాగ్రెన్సెస్‌లో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ మన హార్మోన్స్‌తో మిమిక్ అయ్యి దానివల్ల డెవలప్‌మెంటల్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. ఈ ఈ హార్మ్‌ఫుల్ కెమికల్స్‌కి ఎక్స్‌పోజర్‌ని తగ్గించుకుంటే హెల్త్ బావుంటుంది. దీస్ ఆర్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అనమాట. అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ కాజ్ చేస్తాయి. అవేంటో ఐడెంటిఫై చేసుకొని అవి అవాయిడ్ చేసుకుంటే మంచిది. అవి యూజువల్‌గా ప్లాస్టిక్స్‌లో ఉంటాయి, పెస్టిసైడ్స్‌లో ఉంటాయి, ఫ్రాగ్రెన్సెస్‌లో ఉంటాయి, పర్ఫ్యూమ్స్‌లో ఉంటాయి. సో, ఆ కెమికల్స్ మనకి పడట్లేదు అని మనం ఐడెంటిఫై చేసుకొని ఇవి ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ కింద ఐడెంటిఫై చేసి మనం యూజ్ చేసుకోపోతే హెల్తీగా ఉంటుంది లైఫ్. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్స్. ఎక్కువ సెల్ ఫోన్స్ వాడడం వల్ల మెమరీ ఇష్యూస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వస్తుంది. సెల్ ఫోన్ మీద ఓవర్ రిలయన్స్ పెరిగిపోతుంది. అండ్ ఏదన్నా ఆ సెల్ ఫోన్‌లో అంటే మనము ఇంటర్నెట్ సెర్చ్ చేసినప్పుడు అన్నీ మంచివే రావు కదా! కొన్ని స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ చూపిస్తూ ఉంటారు. సో, అలాంటివి మన మైండ్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయ్యి మెమరీ ఇష్యూస్, యాంగ్జైటీ, డిప్రెషన్, క్రానిక్ ఇల్‌నెసెస్ పెరుగుతాయన్నమాట. సో, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్స్‌ని కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ హెవీ మెటల్స్. కొన్ని ఫుడ్స్, కొన్ని ఎన్విరాన్మెంట్స్‌లో హెవీ మెటల్స్ పొల్యూషన్ రూపంలో లేకపోతే ఫుడ్స్‌లో ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటున్నాయి. ఆటిల వల్ల క్యాన్సర్స్, హార్ట్ డిసీజ్, ఒబెసిటీ, కాగ్నిటివ్ డిక్లైన్ వస్తున్నాయన్నమాట. అంటే కొంతమంది వెయిట్ గెయిన్ అయిపోతున్నారు కొంచెం తిన్నా. లేకపోతే కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ లేకపోయినా సడెన్‌గా క్యాన్సర్స్ రావడం అండ్ జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకున్నప్పుడు ఏ క్యాన్సర్ హిస్టరీ